సంబంధించి. ఇక మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 3 గంటల ప్రెస్ మీట్. 3 గంటలు ప్రెస్ మీట్. 3 గంటల్లో చాలా అంశాలు ఆయన మాట్లాడారు. అందులో కీలకమైనవి 2 అంశాలు మాట్లాడారు. ఒకటి లడ్డు కల్తీ కేసులు, అలాగే పరకామణికి సంబంధించిన కేసులు, సిట్. దీంట్లో ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత వాస్తవ విరుద్ధమైన ప్రకటనలు, స్టేట్మెంట్లు, ఏదో ఒకటి అల్లి బెంగళూరు నుంచి వచ్చినట్టున్నారు బహుశా నిన్న. ఏదో ఇవాళ 2-3 గంటలు మాట్లాడేస్తే మళ్ళీ రేపు బెంగళూరు వెళ్ళిపోవచ్చు అన్నట్టే అనిపించింది. ఎక్కువ సమయం మీడియాతో గడిపారు. మీడియా అంటే వాళ్ళ మీడియాతో గడిపారు. ఎల్లో మీడియా మీద ఏడుపులు, కూలీ మీడియాతో కబుర్లు. ఇది ఒక సింపుల్గా చెప్పాలంటే ఎల్లో మీడియా మీద ఏడుపులు. ఎల్లో మీడియా మీద కదా, ఆయన అనే ఎల్లో మీడియా మీద ఎల్లో మీడియా అంటూ ఎల్లో మీడియా దాని మీద ఏడుపులు. ఆయన కూలి డబ్బులు ఇస్తే పనిచేసే కూలి మీడియా, ఆయన సొంత నీలి మీడియాతో కబుర్లు. ఇది ఓవరాల్గా ఇవాళ. అయితే ఈ లడ్డు ప్రసాదాల కల్తీకి సంబంధించి నేను ఒక విషయం చెప్పాలి ఇక్కడ. ఇటీవల కాలంలో గడిచిన ఒక 2-3 వీక్స్గా బాగా మెసేజ్లు కానీ లేదా ప్రేక్షకుల నుంచి, మా అభిమానుల నుంచి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అభిమానులు ప్రేక్షకుల నుంచి, కొంత వ్యక్తిగతంగా నన్ను అభిమానించేవాళ్ళు కావచ్చు, వీళ్ళు చెప్పే మెసేజ్లు ఏంటంటే 2 విషయాలు చెప్తున్నారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గురించి డిబేట్లు అనవసరం, అసలు జగన్మోహన్ రెడ్డిని చూపించకండి, ఎందుకంటే ఫలితం లేదు, అయిపోయింది అది. ఆ పార్టీ కొలాప్స్, ఆయన కొలాప్స్, అనవసరమైన మీరు హైప్ ఇస్తున్నారు, చూపించి అనవసరంగా ప్రయారిటీ ఇస్తున్నారు అనేది ఒకటి చెప్తా ఉన్నారు. కొంత నేను కూడా ఆలోచించాను, నిజమే కదా, ఎందుకు ఏదన్నా మరీ మేజర్ ఉన్నప్పుడంటే తప్పదు, పార్టీగా ఇవ్వాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత ఇస్తున్నామో, కమ్యూనిస్ట్ పార్టీలు ఎంత ఇస్తున్నామో, ఈ పార్టీ అంతే, 11 మంది ఉన్నారు కాబట్టి అని అనుకున్నాం. రెండో విషయం, భక్తుల నుంచి చాలా విపరీతమైన వ్యతిరేకత వస్తుంది, వెంకటేశ్వర స్వామి భక్తుల నుంచి. ఆ లడ్డు కల్తీ అనే దాని మీద విపరీతమైన డిబేట్లు ఇక పెట్టకండి సార్ ప్లీజ్, మేము భరించలేకపోతున్నాం, మేము తిన్నది ఇదా అని గుర్తొచ్చినప్పుడల్లా మాకు చాలా అదొక రకమైన కంపరంగా ఉంటుంది, దయచేసి ఆ డిబేట్లు పెట్టకండి అని చెప్పి నేను నిజంగా దేవుడి సాక్షిగా చెప్తున్నాను. నేను కొన్ని వేల మంది చెప్తున్నారు ఈ మాట, అయినా కూడా ఇవాళ తప్పలేదు. ఎందుకంటే ఈ మనిషి ఎంత దారుణమైన ఇదంటే, లడ్డూ కల్తీ అని చెప్పి కేసులు ఇవన్నీ చెబుతూ వెంకటేశ్వర స్వామిని చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం అన్పాపులర్ చేస్తుందంట, ఆయనకున్న పవిత్రతని చెడగొడుతోందంట. అంటే వీళ్ళు లడ్డూ కల్తీ చేసిన దాని గురించి ఆయన బాధపడటం లేదు, అది నిజమని ఒప్పుకోవట్లేదు, తప్పైందని ఒప్పుకోవట్లేదు, సమర్థించుకున్నాడు. అసలు మా దగ్గర జరగలేదు, అంతే గుడ్డిగా మేము చేయలేదు, కల్తీ జరగలేదు. కానీ జరగపోయిన కల్తీ అని వీళ్ళు వెంకటేశ్వర స్వామి పవిత్రతని వీళ్ళు దెబ్బతీస్తున్నారు అనేది చెబుతూ, కేసులన్నీ దొంగ కేసులేనంట, పనికి మాలిన కేసులట. అరే ఏమీ లేకపోతే సిబిఐ ఎందుకు ఎంటర్ అవుద్ది? సుప్రీంకోర్టే కదా చెప్పింది, మీ బాబాయే కదా సుప్రీంకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టే కదా సిబిఐని వెళ్ళి దర్యాప్తు చేయమన్నది. నువ్వు దాన్నన్నా గౌరవించవా? తప్పుడు కేసులు అంటాడు. తర్వాత పరకామణి దీని విషయంలో కూడా ఏదో 72,000 రూపాయలు చోరీ అండి, అది చాలా చిన్న చోరీ. దేవుడి హుండీలో డబ్బులు లెక్క పెడుతూ వాడెవడో కొంత డబ్బు నొక్కేసాడు, 72,000 కాదండి, 7,000 లేదు 72 పైసలే. వాడెవడు దేవుడి సొమ్ము తీసుకోవడానికి, వీడెవడు సమర్థించడానికి? ఏమీ అర్థం కాని రాజకీయం. జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు 72,000 అండి, అయినా సరే 14 కోట్లు ఇచ్చారు, ఇంతకంటే ఏం కావాలి ఇంకా మీకు? ఆయన అనేది ఎట్టుందంటే, ఆ దొంగని సన్మానం తీసుకొచ్చి 14 కోట్లు ఇచ్చాడు అని చెప్తున్నాడు. నిజంగా సన్మానమే చేశారు వీళ్ళు, నిబంధనలన్నీ తీసిపడేసి స్పెషల్ పర్మిషన్ ఇచ్చి మరి ఆ 14 కోట్లు ఎక్కడివి, ఏంటి, ఏ సొమ్ము అనేది చూసుకోకుండా అతని దగ్గర టీటీడీకి తీసుకున్నారు వీళ్ళు. అప్పుడు సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు నిబంధనలన్నీ పక్కన పెట్టి, మరి ఆడి దగ్గర 14 కోట్లు టీటీడీకి ఇచ్చారు, వీళ్ళు ఎన్ని కోట్లు నొక్కేశారు అనేది ఇప్పుడు చర్చ, అందరికి ఉన్న అనుమానం.
అది ఎక్కడ బయటకు వస్తుందో అని జగన్మోహన్ రెడ్డి గారి తుత్తర. వాడికి సన్మానం చేయాలి. పైగా అంటాడు అంతా న్యాయబద్ధంగానే జరిగింది కదా, జడ్జిల సమక్షంలో లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారు, కాంప్రమైజ్ అయ్యారు. ఎవరండి కాంప్రమైజ్ చేసుకోవడానికి? కేసు పెట్టిన వాడిని బెదిరించి భయపెట్టి ప్రలోభ పెట్టారేమో, రాజీ చేసుకుంటే కేసు తిరగదోడరా? హైకోర్టే కదా తోడింది. పైగా ప్రభుత్వం కాదు, హైకోర్టు ఆదేశాల మేరకే పరకామణి కేసు మళ్ళీ తిరగదోడబడింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం మర్చిపోయి తనకున్న ఫ్రస్ట్రేషన్ అంతా కక్కేశాడు. సో దీని మీద ఒక చిన్న బ్రేక్